హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శర్వాణి. ఇవాళ మరొక ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వచ్చేసా. అనగనగా చిన్న పిల్ల అయిన కావ్యకి వాళ్ళ బామ్మ చెప్పే కథలంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం బామ్మ తన చిన్ననాటి పల్లెటూరి జ్ఞాపకాలను కథలుగా చెప్పేది. ఒకరోజు కావ్య ఆలోచించింది, ఈ అందమైన కథలను ఇప్పటికీ మర్చిపోకూడదు కదా అని ఆలోచించి ఆ కథను పుస్తకాల్లో భద్రపరచాలనుకుంది. వారి వద్ద ఉన్న కావ్య చదివే పుస్తకం తీసుకొని బామ్మ కథల పుస్తకం అని రాసింది. ప్రతిరోజు బామ్మ చెప్పే కథలను అందంగా రాసేది, చిన్న చిన్న బొమ్మలతో అలంకరించింది. ఒకరోజు బామ్మ ఆ పుస్తకాన్ని చూసి ఆశ్చర్యపోయి కన్నీళ్లతో, ఇది నా జీవితంలోని అందమైన మరియు మర్చిపోలేని జ్ఞాపకం ఈ పుస్తకం అని చెప్పింది. ఆ పుస్తకం తల్లిదండ్రులు మరియు కుటుంబం వారందరితో పంచుకుంటూ కొన్ని తరాల తర్వాత ఇప్పుడు ఆ పుస్తకం కుటుంబపు వారసత్వంగా మారింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమనగా, కుటుంబ కథలు అనేవి అమూల్యమైనవి. అవి రాయడం వల్ల జ్ఞాపకాలు కథలుగా తరాల మధ్య అనుబంధంగా నిలిచిపోతాయి. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీ శర్వాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.